నమస్సంస్కృతాయ యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి స్వాగతం. ఈరోజు పాఠ్యాంశం శివ సంకల్ప సూక్తం. శివ సంకల్ప సూక్తం శుక్ల యజుర్వేదంలోని 34వ అధ్యాయంలోని 6 మంత్రముల సంగ్రహం. ఋషి యాజ్ఞవల్క్య దేవత మనస్ ఛందః త్రిష్టుప్ మంత్రముల సంఖ్య 6. శివ సంకల్ప సూక్తం యొక్క దేవత గురించి మనస్ అని దేవత ఎవరు అనేది యూజీసీ నెట్ పూర్వ ప్రశ్న పత్రాల్లో ప్రశ్నగా వచ్చి ఉంది. ఇప్పుడు మంత్రములు చూస్తే మొదటి మంత్రం యజ్జాగ్రతో దూరం ఉదయితి దైవం తదు సుప్తస్య తథైవైతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివసంకల్పమస్తు. ఈ 6 మంత్రాల్లో ప్రతి మంత్రంలోని చివరి పాదము తన్మే మనః శివసంకల్పమస్తు అనే ప్రతి దాంట్లో సమానంగా ఉంటుంది. మొదటి మంత్రం తాత్పర్యము ఇలా ఉంటుంది. ఏదైతే మనస్సు ఉందో అది పురుషుడి జాగ్రత్తావస్థలో అధిక దూరం ప్రయాణిస్తుంటుంది. ఆ మనస్సు ఆత్మను దర్శించగల ఏకమాత్ర పదార్థం మరియు పురుషుడి సుషుప్తావస్థలో అదేవిధంగా ఆ మనస్సు తిరిగి వెనుకకు వస్తుంది మరియు ఆ మనస్సు సమస్త బాహ్య ఇంద్రియములను ప్రకాశింపచేస్తుంది. అటువంటి నా మనస్సు శుభ సంకల్పములను చేయుగాక. ఈ మొదటి మంత్రంలో కూడా 2 మంత్రభాగాలు పాత ప్రశ్నపత్రాల్లో ఇచ్చి ఉన్నారు. రెండవ మంత్రం ఏన కర్మణ్యపసో మనీషినో యజ్ఞే కృణ్వంతి విదథేషు ధీరాః యద్ అపూర్వం యక్షమంతః ప్రజానాం తన్మే మనః శివసంకల్పమస్తు. తాత్పర్యం ఏ పురుషుడి మనస్సులో కర్మనిష్ట ఉంటుందో అతడు యజ్ఞములయందు ఉపాసనలయందు కర్మలను ఆచరిస్తాడు. ఈ మనస్సు అనేది అన్ని ఇంద్రియముల కంటే ముందు ఉత్పన్నమవుతుంది మరియు ప్రాణులన్నింటి లోపల ఉంటుంది. అటువంటి నా మనస్సు శుభ సంకల్పములను చేయుగాక. ఈ మంత్రంలో కూడా యజ్ఞే కృణ్వంతి విదథేషు ధీరాః ఇది కూడా పూర్వ ప్రశ్నపత్రాల్లో వచ్చిన మంత్రభాగమే. మూడవ మంత్రం యత్ ప్రజ్ఞానముత చేతో ధృతిశ్చ యజ్జ్యోతిరనంతరమృతం ప్రజాసు యస్మాత్నరుతే కించన కర్మ క్రియతే తన్మే మనః శివసంకల్పమస్తు. ఏదైతే మనస్సు ఉందో అది విశేషమైన జ్ఞానానికి మరియు సామాన్య జ్ఞానమునకు రెండింటికి అది సాధకముగా పనిచేస్తుంది మరియు ఆ మనస్సు ప్రాణులలో ఉంటూ ఇంద్రియాలను ప్రేరేపిస్తూ అమరజ్యోతిగా ఉంది మరియు ఈ మనస్సు లేకుండా ఏ పని కూడా చేయడం సాధ్యం కాదు. యస్మాత్ నరుతే కించన కర్మ క్రియతే అటువంటి నా మనస్సు శుభ సంకల్పములను చేయుగాక. నాలుగవ మంత్రం ఏనేదం భూతం భవనం భవిష్యత్ పరిగ్రహీతుం అమృతేన సర్వం ఏన యజ్ఞస్ తాయతే సప్తహోత తన్మే మనః శివసంకల్పమస్తు. ఏన యజ్ఞస్తాయతే సప్తహోత ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. తాత్పర్యం ఏదైతే మనస్సు ఉందో అది మరణం లేనిది. అది ఈ సంసారంలో భూత భవిష్యత్ వర్తమాన కాలములందలి అన్ని పదార్థములను తెలియపరుస్తుంది. అంతేకాకుండా ఈ మనస్సు ద్వారా 7 మంది హోత అనబడే ఋత్విక్కులుండే అగ్నిష్ఠోమయాగం చేయబడుతుంది. అటువంటి నా మనస్సు శుభ సంకల్పములను చేయుగాక. ఐదవ మంత్రం యస్మిన్ రుచః సామ యజుంషి యస్మిన్ ప్రతిష్ఠితా రతనాభ వివారాః యస్మిన్శ్చిత్తం సర్వమోతం ప్రజానాం తన్మే మనః శివసంకల్పమస్తు. రథము యొక్క చక్రము యొక్క నాభి అందుండే కర్రల వలె ఏదైతే మనస్సు ఉందో దానిలో రుక్కులు యజస్సులు సామములు ప్రతిష్ఠితమై ఉంటాయి. వాటి యందు ప్రాణుల యొక్క సర్వ పదార్థముల విషయ జ్ఞానము నిహితమై ఉంటుంది. అటువంటి నా మనస్సు శుభ సంకల్పములను చేయుగాక. ఆరవ మంత్రం సుషార
సుషారచిరశ్వానివ సుషారచిరశ్వానివ యన్మనుష్యాన్ నేనీయతే భీషుభిర్వాజిన ఇవ హృత్ప్రతిష్టం యదజిరం జవిష్టం తన్మే మనః శివసంకల్పమస్తు. దీనిలో కూడా హృత్ప్రతిష్టం యదజిరం జవిష్టం ఇది కూడా మనస్సు యొక్క విశేషణాలు ఈ మూడు. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. తాత్పర్యం: ఎలాగైతే మంచి సారథి గుర్రములను ఎటు వెళ్ళాలో చెప్తూ ప్రేరేపిస్తాడో మరియు వాటిని తన వశంలో ఉంచుకుంటాడో, అదేవిధంగా మనస్సు కూడా ప్రాణులను వివిధ కర్మలకై ప్రేరేపిస్తూ ఉంటుంది మరియు వారిని తన వశములో ఉంచుకుంటుంది. ఏదైతే హృదయంలో స్థితమై ఉందో, ఏదైతే వృద్ధాప్యమంటూ లేనిదో మరియు అత్యంత వేగవంతమో అటువంటి నా మనస్సు శుభ సంకల్పములను చేయుగాక. ఇక్కడ హృత్ ప్రతిష్టం అంటే హృదయంలో ప్రతిష్టమై ఉందో, యద్ అజిరం అంటే వృద్ధాప్యమంటూ లేనిదో, జవిష్టం అంటే వేగవంతం అయిన ఆ మనస్సు, శుభం అంటే శుభము అని అర్థము, శుభ సంకల్పములను చేయుగాక. ఇప్పుడు శివ సంకల్ప సూక్తంలోని ముఖ్యమైన ప్రశ్నలు. మొదటి ప్రశ్న: శివ సంకల్ప సూక్తస్య ఋషిః కః? ఆన్సర్: యాజ్ఞవల్క్యః. రెండవ ప్రశ్న: శివ సంకల్ప సూక్తస్య దేవత అస్తి, దేవత కః మనః. మూడవ ప్రశ్న: శివ సంకల్ప సూక్తే కతి మంత్రాः సంతి? షట్ మంత్రాः సంతి. శివ సంకల్ప సూక్తే ప్రయుక్తః ఛంద విశేషः అస్తి. ఏం ఛందస్సు అంటే త్రిష్టుప్ ఛందస్సు. ఐదవ ప్రశ్న: శుక్ల యజుర్వేదే మాధ్యందిన సంహితాయాం శివ సంకల్ప సూక్తం కస్మిన్ అధ్యాయే వర్ణితమస్తి? ఇది కూడా ఇంపార్టెంట్ ప్రశ్న. చతుస్త్రింశత్ అంటే 34వ అధ్యాయము. శుక్ల యజుర్వేదంలో మాధ్యందిన సంహితలో శివ సంకల్ప సూక్తం అనేది 34వ అధ్యాయం. అలాగే 40వ అధ్యాయం ఈశోపనిషత్తు, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాఠ్యభాగం. తర్వాత 6వది: శివ సంకల్ప సూక్త సంబంధ వేద విశేషః కః? ఏ వేదంలో శివ సంకల్ప సూక్తం ఉంది అంటే యజుర్వేదం. దానిలో కూడా పర్టిక్యులర్గా శుక్ల యజుర్వేదం. 7వ ప్రశ్న: కేన యజ్ఞస్థాయతే సప్తహోతా? కేన యజ్ఞస్థాయతే సప్తహోతా? దేనితో సప్తహోత అంటే 7 మంది హోత అనే ఋత్విక్కులుండే యజ్ఞము చేయబడుతుంది. ఆ యజ్ఞం ఏంటి? అగ్నిష్ఠోమ యజ్ఞం. అది చేయబడేది మనస్సుతో. తర్వాత 8వ ప్రశ్న: రథనాభౌ ఇవ ఆరాహ కస్మిన్ రుచః సామ యజూంషి ప్రతిష్ఠిత? అంటే రథం యొక్క నాభియందు ఉండే పుల్లల వలె లేదా కర్రల వలె దేనియందు ఈ రుక్కులు, సామములు, యజుంషి యజస్సులు ప్రతిష్ఠితమై ఉంటాయి అని ప్రశ్న. దానికి సమాధానం మనసి అంటే మనస్సు నందు. 9వ ప్రశ్న, చివరి ప్రశ్న: కః హృత్ ప్రతిష్టం అజిరం జవిష్టం చ అస్తి? ఏది హృదయంలో ప్రతిష్టమై ఉన్నది, వృద్ధాప్యమంటూ లేనిది మరియు వేగవంతమైనది ఏది? ఈ విశేషణాలన్నీ కలది ఏది అంటే మనస్సు. మనః దీనికి సమాధానం. దీనితో శివ సంకల్ప సూక్తం సమాప్తం. నమః సంస్కృతాయ. ధన్యవాదः.